ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నస్పూర్ మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు బేర సత్యనారాయణపై కేసు నమోదు. విచారణ కోసమే ఏసీపీ కార్యాలయానికి పిలిపించాం. విలేకరుల సమావేశంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం మోడల్ హైస్కూల్లో 7 కంప్యూటర్ల చోరీ. మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న చెన్నూరు పోలీసులు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ 21వ వార్డు కౌన్సిలర్ బేర సత్యనారాయణ ఏసీపీ కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటనపై మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు. ఈ సమావేశంలో ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ నస్పూర్ మున్సిపల్ కౌన్సిలర్ బేర సత్యనారాయణ నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో నాలా భూమిని ఆక్రమించడమే కాకుండా మున్సిపల్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తున్నాడని కమిషనర్ సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సత్యనారాయణపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలోనే విచారణ నిమిత్తం ఏసీపీ కార్యాలయానికి పిలిపించడం జరిగిందని, ఈయనపై గతంలో కూడా భూకబ్జాలు, దౌర్జన్యం కేసులు పోలీస్ స్టేషన్లో నమోదు అయ్యాయని, ప్రస్తుతం కోర్టుల్లో చాలా కేసులు విచారణలో ఉన్నాయని వివరించారు. బేర సత్యనారాయణ గతంలో చేస్తున్న అక్రమాలను, దౌర్జన్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఆత్మహత్య యత్నం చేశాడని ఆయన తెలిపారు. అంతేకాని పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని సత్యనారాయణ ఆరోపించడం అవాస్తవమని ఏసీపీ పేర్కొన్నారు. నస్పూర్ పోలీస్ స్టేషన్లో నస్పూర్ మున్సిపల్ కమిషనర్ గారు సతీష్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏంటంటే ఆ నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఒక నాలా పోతా ఉన్నది. ఆ నాలా దాదాపు చాలా వెడల్పు ఉండే, అది పూడ్చుకుంటూ మొత్తం పూడ్చేసినారు. మొత్తం పూర్తి చేస్తే ఆ డ్రైనేజ్ వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతూ ఉన్నాయని ఆ కాలనీ వాసులు అతనికి పోయి మున్సిపల్ కమిషనర్ గారికి పోయి కంప్లైంట్ చేస్తే దాని మీద ఎంక్వైరీకి పోవడం జరిగింది. ఆ ఎంక్వైరీకి నిమిత్తం పోయిన దగ్గర వాళ్ళ సిబ్బందితో పాటు పోవడం జరిగింది. పోయిన తర్వాత అతను చూస్తే అది కరెక్ట్ ఉంది, ఏది ఆ పూర్తి చేసిన మట్టి ఏదైతే ఉందో అది తీస్తూ ఉంటే అక్కడికి 3 వ్యక్తులు, ఎవరు బేర సత్యనారాయణ మరియు బత్తుల శ్రీనివాసు, బత్తుల శ్రీహరి, వీళ్ళు పోయి ఆ కమిషనర్ గారితో వాదన చేసుకుంటూ తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటూ ఏమని చెప్పినారనంటే, మీ తక్కువ కులం వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఇట్లనే ఉంటాయని అనే దాని మీద ఒక దరఖాస్తు ఇస్తే ఆ దరఖాస్తు మీద మీ కేసు రిజిస్టర్, మా ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద విచారణ నిమిత్తం మేము అతన్ని పిలిపించడానికి ప్రయత్నం చేస్తే ఈరటి వాడికి కూడా అంటే నిన్నటి వరకు రాకపోతే మా కానిస్టేబుల్ని పోయి పిలిపించడం జరిగింది. ఇవాళ నా ఆఫీస్కి వచ్చి విచారిద్దామనే క్రమంలో మీరు చూసినట్టున్నారు. ఆ క్రమంలో అక్కడ బయటనే ఉన్నాడు. ఇంకా అక్కడ చిన్న ఏది కేక్ కట్ చేసే ఒక బ్లేడ్ చిన్న నైఫ్ ఉంటే కేకులు, దాంతో చిన్నగా కాటు పెట్టుకోవడం జరిగింది. సో ఇది కేవలము విచారణ నిమిత్తం పిలిపిస్తే వచ్చి చెప్పుకోవాలి. మేము ఇప్పుడు నిన్ను కంపల్సరీ నిన్ను ఏదో బెదిరించి అది చేసి ఏం చెప్పండి, నీ మీద ఈ అభియోగాలు వచ్చినాయి, ఈ అభియోగాల గురించి ఏంటి అని విచారణ నిమిత్తం నేను 41 CRPC దానికి నేను పిలిపించడం జరిగింది. అంతట్లోనే ఇది చేయడం జరిగింది. అతను గతంలో
ఇక కొంచెం దాని నిమిత్తమే హాస్పిటల్ పంపించడం జరిగింది. పంపించిన తర్వాత అతని గురించి మేము వెరిఫై చేస్తే దాదాపు 7-8 కేసులు ఉన్నాయి. అతను మీద 4/4/2023 రోజులు 4/4/23 రోజుల్లో ఒక రాజేశం అనే వ్యక్తి ఇచ్చిన అతను కూడా ఎస్సీ తాను ఇస్తే దాని మీద కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది భూమి కబ్జా. అతను కోర్టులో గెలిచిన తర్వాత హానరబుల్ కోర్టు అతనికి డిగ్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆ భూమిలోకి పోయి ఇతను కబ్జా పెట్టిండు అనే ఒక దరఖాస్తు మీద కేసు రిజిస్టర్ జరిగింది. అది ఇప్పుడు ఇంకా కోర్టులో ఇది నడుస్తూ ఉంది. సో అతను ఏమంటున్నానంటే మేము కావాలని కేసులు పెడుతున్నామని చేయడం జరిగింది. ఇది నేను వచ్చింది ఫిబ్రవరి 15కి, ఫిబ్రవరి 15, 2024. అంతకన్నా ముందు 7-8 కేసులు రిజిస్టర్ అయినాయి. 2012లో కూడా అతను ఎంపీటీసీగా ఉన్నప్పుడు తీయడం జరిగింది. ర్యాలీలో ఒక ఇష్యూ అయితే వేరే ఇష్యూ అయితే తను ఎంపీటీసీగా వచ్చి పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఆ పోలీస్ స్టేషన్ని కూడా నెట్టేయడం జరిగింది. అతని లెజిటిమేట్ డ్యూటీస్కి ఆటంకం కల్పిస్తే అది ఫైన్ కూడా పడడం జరిగింది కోర్టులో, ఆనరబుల్ కోర్టులో ఫైన్ కూడా వేయడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితి మేము కావాలని బేర సత్యనారాయణ గారు చెప్తున్నట్టు మేము కావాలని ఏవి తప్పుడు కేసులు పెట్టడం జరగలేదు. మేము కంప్లైంట్ వస్తేనే ఆ కంప్లైంట్ మీద దరఖాస్తు వచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇవాళ పిలిపించడం జరిగింది. కానీ పోలీసు వాళ్ళు తప్పుడు కేసులు పెడుతున్నారని ఒక అభియోగం మొత్తం ఉన్నట్టు అది కాదు. మేము రాకన్నా ముందు కూడా 2012 నుంచి 2023 వరకు కూడా అతని మీద 7-8 కేసులు రిజిస్టర్ అయినాయి. అవన్నీ కూడా మేము చేస్తాము. కానీ ఏదైతే పోలీసు వాళ్ళ మీద అతను చేస్తున్న అభియోగాలు కొంచెం సత్యదూరంగా ఉన్నాయి. దయచేసి ఇది మీరందరూ గమనించాలని మేము కోరుతా ఉన్నాము. అతని మీద ఇప్పుడు ఈ వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ కేసు. ఇది కాకన్నా ముందు కూడా ఈ సంవత్సరము ఈ 2023 కన్నా ముందు కూడా 7-8 కేసులు రిజిస్టర్ అయినాయి. దయచేసి ఇది గమనించగలరని కోరుతాము. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం మోడల్ స్కూల్లో కంప్యూటర్ల దొంగతనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో 2 లక్షల విలువ గల కంప్యూటర్ దొంగతనం, మోడల్ స్కూల్ కళాశాలలో 7 కంప్యూటర్లు చోరీకి గురయ్యాయి. ఇటీవల శని ఆదివారాలు 2 రోజులు సెలవు కావడంతో ఆ రోజుల్లో కంప్యూటర్లు చోరీకి గురైనట్లు ప్రిన్సిపల్ లక్ష్మణరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూల్లోని ల్యాబ్కు తాళం వేసి ఉండగా వేసిన తాళం వేసినట్లే ఉండటం, కంప్యూటర్లు చోరీకి గురికావడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. చోరీ ఘటనపై చెన్నూరు రూరల్ సీఐ సుధాకర్, ఎస్ఐ రాజేందర్ సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. మరోవైపు క్లూస్ టీం, క్రైమ్ బృందాలు విచారణ చేపట్టాయి. అయితే కంప్యూటర్లు ఉన్న గదిలో సీసీ కెమెరా ఉండగా దొంగతనం చేసిన అపరిచిత వ్యక్తి సీసీ కెమెరాపై కవర్ కప్పడంతో ఎలాంటి చిత్రాలు రికార్డు కాలేదు. కాగా వచ్చిన అపరిచిత వ్యక్తి ముఖానికి, తలకు బట్ట కట్టుకుని ఉండటంతో అతను ఎవరనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. సుమారు 2,10,000 విలువైన కంప్యూటర్లు చోరీకి గురికాగా ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేందర్ తెలిపారు. కోటపల్లి స్కూల్ నందు 7 కంప్యూటర్లు మిస్ అయినట్టుగా మనకు 12వ తారీఖు ఫిర్యాదు అందినది. అటు ఫిర్యాదుపై కేసు నమోదు చేయడం జరిగినది. అందులో కొంత క్లూస్ కూడా ఉన్నవి. త్వరలోనే దొంగలను పట్టుకుంటాము. ఆ విచారణను వేగవంతం చేస్తాము. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు స్వర్గీయ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి సందర్భంగా గౌడ సంఘం పట్టణ అధ్యక్షులు గండి కుమారగౌడ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సూపర్ బజార్ సెంటర్లో కేక్ కట్ చేసి గౌడ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గౌడ కులస్తుల కోసం చేసినటువంటి సేవలను గుర్తు చేస్తూ వారికి నివాళులు అర్పించి తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలలో బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాటం చేసిన స్వర్గీయ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తోడేటి శ్రీనివాస్ గౌడ్, బొమ్మ భూమగౌడ్, పత్తి శ్రీనివాస్ గౌడ్, బుడిగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ ఈరోజు తనది 374వ జయంతి సందర్భంగా రామకృష్ణాపూర్ గౌడ సంక్షేమ సంఘం తరఫున వారికి 374వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా గిరిజన జీవనంగా ఆ రోజుల్లో
సాధారణమైన గీత కార్మికుడు నవాబు పాలనపై ఏకదాటిగా దాడి చేస్తూ ఒక రాజుగా నిలబడ్డాడు. భువనగిరి కోట, వరంగల్ కిల్లా, కరీంనగర్ కొన్ని కోటలకు ఒక రాజుగా తను పరిపాలించాడు. ఢిల్లీ నవాబులను షేక్ చేసిన మొట్టమొదటి తెలంగాణ బడుగు బలహీనత ఒక సాధారణమైన వ్యక్తి. బీసీల కోసం, బహుజన సంఘాల కోసం ఆ రోజుల్లో ఏకదాటిగా పోరాటం చేసిన వీరుడు మా గౌడ్ సాబ్. ఈ రోజు వరకు తనకు గుర్తింపు లేదు. ఈ విషయంపై గౌడ్స్ యావత్ దేశం తరపున హర్షిస్తున్నాం. వెంటనే మా గౌడ్ సాబ్ది విగ్రహాన్ని అన్ని జిల్లాలలో ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే తన ఆశయాలను తను ఏదైతే రాజుల పాలన హద్దు బలుగుబడైన వాళ్ళందరూ సమానమే అంటూ పోరాటం చేసిండో తన ఆశయాలను ఈ ప్రభుత్వాలైనా కొంచెం చర్య తీసుకొని ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. 374వ జయంతి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ది రామకృష్ణపూర్ గౌడ సంఘం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే వారు చేసిన చాలా పోరాటాల ఫలితమే ఈరోజు మనకు బీసీలకు ఆత్మగౌరవం సంపాదించుకోవడానికి వారు కష్టపడ్డప్పుడు మనము వాళ్ళు దొరల మీద పోరాడి బీసీల కొరకు, రాజ్యాంగం కొరకు ఎన్నో పోరాటాలు చేసి కొన్ని కోటలు వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అప్పుడు మనము బీసీలకు ఈరోజు రాజ్యాంగం లేదు, రాజ్యాధికారం మనకు లేక మనం ఎన్నో ఇబ్బందులు చేస్తున్నారు. దొరల పాలసీ జరుగుతుంది. దయచేసి ఇప్పుడు మీరు మన కుల బాంధవులందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ముందుకొచ్చి జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందిగా కోరుతున్నాం. రామకృష్ణపూర్ శాఖ తరఫున సర్వాయి పాపన్న గౌడ్ గురించి చెప్పుకోవడానికి గౌడ్స్గా మేమందరం గర్వపడుతున్నాం. కానీ గౌడ్స్పై దౌర్జన్యం, వాళ్ళు కష్టపడి గీసిన కళ్ళుని కూడా అమ్ముకునే అధికారం లేకుండా ధ్వంసం చేయడంతో తనకు వచ్చిన ఆగ్రహం మేరకు అప్పుడు యుద్ధాన్ని ప్రకటించి ఆ రోజు నుంచి తను పోరాటం చేసి కొన్ని కోటల్ని కూడా స్వాధీనం చేసుకొని వాటిపై ఆధిపత్యంతో రాజ్యాంగాన్ని ఏలిన వ్యక్తి సర్వాయి పాపన్న గౌడ్. కానీ ఈరోజు కూడా మళ్ళీ అదే పరిస్థితి, అదే దుస్థితిలో మళ్ళీ గౌడ్స్ అదే స్థితిలో ఉన్నారని చెప్పడానికి చిందిస్తున్నాం. కానీ ఈ పద్ధతి మారాలి. అంటే ఆ రోజు ఒక సర్వాయి పాపన్న గౌడ్ వల్ల సాధ్యమైంది. కానీ ఈరోజు అట్లాంటి వాళ్ళు ఊరికి ఒక్కరు లేరు, వందలు వేలల్లో ఉన్నారు. కాబట్టి మన గౌడ కులస్తులు ఏ మూలన ఉన్నా కూడా ఇప్పటికైనా ఒకటిగా నిలబడి మన విజయాలని మనం సాధించుకోవాలని దీని తరపున వేడుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పట్టణంలోని బీజోన్ ఇందిరానగర్కు చెందిన వెంకట్రావు అనే వృద్ధుడు ఈ రోజు ఉదయం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయానికి చనిపోయాడు. వెంకట్రావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తన భార్య తెలియజేసింది. విషయం తెలుసుకున్న పట్టణానికి చెందిన పద్మశాలి కుల బాంధవులు వారి సంఘం తరపున పద్మశాలి కులస్తుడైన వెంకట్రావు దహన సంస్కరణ కార్యక్రమం కొరకు విరాళాలు సేకరించి తన భార్యకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశాలి కులస్తులు పట్టణ అధ్యక్షులు వనం సత్యం, ప్రధాన కార్యదర్శి అడపు కృష్ణకుమార్, కొండకుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సతీష్ తదితరులు పాల్గొన్నారు. కాతన్పల్లి మున్సిపాలిటీ రామకృష్ణపూర్ బీజన్ సెంటర్ ఇందిరానగర్లో నివసిస్తున్నటువంటి పద్మశాలి కుల బాంధవుడైనటువంటి జక్కుల వెంకటరాజం గారు మరియు వృద్ధాప్యంలో పడి అనారోగ్యంతో ఈరోజు మరణించడం జరిగింది. మరి కన్నటువంటి పట్టణ పద్మశాల సంఘం ఏదైతుందో పద్మశాల సంక్షేమ సంఘం, ఆ యొక్క సంఘం తరఫున సత్వర సహాయం కింద మరి కొంత అమౌంట్ను అప్పచెప్పడం జరిగింది. తదుపరి కార్యక్రమాలకు కూడా మరికొంత చేసి కూడా అందివ్వడం జరుగుతుంది. మరి నాకు పేదవాడు ఎవరు లేరు కాబట్టి పిల్లలు కూడా లేరు, వాళ్ళ భార్య ఉన్నది, ఆమె కూడా డిజబిలిటీ కాబట్టి ఈ యొక్క కుటుంబానికి అన్ని విధాలుగా సహకరించి కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా చూస్తామని చెప్పి తెలియపరుస్తూ ఇక్కడ ఉన్నటువంటి మా కుల బాంధవుడు కౌన్సిలర్ కూడా కొక్కుల సతీష్ మరి దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నాడు. వారు కూడా పూర్తి బాధ్యత వహిస్తున్నారు. మరి మా కుల బాంధవునికి ఏది ఉన్నా కూడా మా కౌన్సిలర్ సతీష్ కానీ మేము కానీ అన్ని విధాలు చూస్తామని చెప్పేసి సందర్భం తెలియపరుస్తూ
ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ఆర్థిక సాయం చేస్తున్నటువంటి కుల బాంధవులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నస్పూర్ మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు బేర సత్యనారాయణపై కేసు నమోదు. విచారణ కోసమే ఏసీపీ కార్యాలయానికి పిలిపించాం. విలేకరుల సమావేశంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం మోడల్ హైస్కూల్లో 7 కంప్యూటర్ల చోరీ. మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న చెన్నూరు పోలీసులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.